మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మొత్తం కోరుకునేది కూడా ఒకటే, మేము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనేదే. ఎలా జరుగుతుందో తెలియదు, ధైర్యం చాలట్లా. మొత్తానికి దిగేసాం పనిలోకైతే. ఈ నెల చూస్తామండి, ఆగస్ట్ నెల నుంచి పని స్టార్ట్ చేసేస్తాం. అంతేనా? అంతే. నీ పెళ్లి రోజుకి, నీ పెళ్లి రోజు కదా? నీ పెళ్లి రోజా? నాది పెళ్లి రోజా? నీదెప్పుడా? పెళ్లి రోజు నాటికి బేస్మెంట్ కట్టిస్తాను అన్నావు. మన పెళ్లి రోజు నాటికి నా తోయి మాకు నేనే జారిపోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో అన్నీ తోలుకుంటాను, ఇసుక కరవబోతుంది అనుకుంటున్నాను. ఇసుక అయితే రాత్రి అయితే రావటం జరిగింది. ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలన్న ఒక కోరికతో కొంచెం కొంచెంగా డబ్బులు ఉన్నటప్పుడు ఒక్కొక్క మెటీరియల్గా మేము పోగేయటం జరుగుతుంది అనమాట. ఫస్ట్ వచ్చి ఇటుక రాళ్ళు అయితే తోలాం కదండి. ఇటుక రాళ్ళు 3 టిప్పులు అయితే తోలాము. తర్వాత కంకర వచ్చి 6 యూనిట్లు అయితే తోలటం జరిగింది. ఇటుక రాయికి కంకరకి చాలా గ్యాప్ వచ్చిందండి. కొన్ని నెలల తర్వాత కంకర తోలటం జరిగింది. కంకర తోలిన ఎమ్మటే ఇదిగో మనం అయితే ఇసుక అయితే ఎమ్మటే తోలగలిగాము. అది చాలా సంతోషంగా ఉంది. ఇసుక అయితే ఎమ్మటే వచ్చేసిందండి. ఒకే నెలలో కంకరి ఇసుక తోలటం అనేది మామూలు విషయం కాదు. చాలా సంతోషంగా ఉంది. తర్వాత అక్కడ బెడ్ కంకర అండి, అక్కడ ఒక టిప్పు ఉన్నాము. బెడ్ కంకర అంటే అది కూడా మనం ఇల్లు కట్టే బేస్మెంట్ కట్టేటప్పుడు కింద కంకర అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మనకైతే ఇసుక ఇద్దండి, ఇసుక అయితే తోలియటం జరిగింది. ఇప్పుడు ఈ ఇసుకని ఎట్ట కాపాడాలి అన్నదే పెద్ద సస్పెన్స్గా మారింది. చాలామంది కామెంట్ చేశారు, కంకరకి ఎందుకు ఈ విధంగా ఇటుకరాలు పేర్చారు, అలా ఇసుక పేరిస్తే బాగుంటుంది, ఇసుక పెట్టండి ఇసుక తోలిచ్చినప్పుడు అని కామెంట్ చేశారనమాట. నిజమే కదండి, ఇసుక జారి ఇట్ట మట్టిలో కలిసిపోతే దేనికి పనికిరాదు. ఈ ఇసుక వచ్చి నైట్ వచ్చింది. నైట్ మనం ఎప్పుడో చెప్తే వాళ్ళు నైట్ తోలుకొచ్చారు. ఇదంతా కంపలు, ముళ్ళ కంపలు 7 దాకా వచ్చిందండి. పట్టపరుచున్నాము, ఇంకో పట్టు కూడా తెచ్చున్నాను ఇసుక మీద కప్పడానికి. ఇసుక మీద పట్ట కప్పి పట్ట మీద కంపేస్తామండి. కుక్కలలాగా ఎక్కి వీటిని జార్చకుండా ఆల్రెడీ మొత్తం ఎక్కి తొక్కేస్తాయి. ఒక్క నైట్కే చూడండి ఎన్ని కుక్కలు అడుగులే ఎక్కి తొక్కి గందరగోళం చేసేస్తున్నాయి డాగ్స్. ఇప్పుడైతే మేము శుద్ధంగా నీట్గా ఇదైతే చేయబోతున్నానండి. ఎలా చేస్తాననేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. కృప ఏంది ఇప్పుడు పెట్టుకుని ఈ పైన రాళ్ళు మొయ్యాలి, నాకు కొంచెం హెల్ప్ చేస్తే అది పూర్తి చేస్తా. పొద్దుపోతే మళ్ళీ నైట్కి మళ్ళీ కుక్కలెక్కి మొత్తం జారి చేస్తాయి. నువ్వు కల్లేపు కొడతావా, ఆ నైటే వర్షం పడుద్ది. ఎన్నిసార్లు కల్లేపు కొడతావు, ఎన్నిసార్లు వర్షం పడేట్టుగా చేస్తావా? నువ్వే నీ ఒక్కదాని వల్లే ఎండలకాలం కాస్త వర్షాకాలం చేసేస్తున్నావు. టైం కానీ టైంలో కొడుతున్నావు కల్లేపు. ఉదయం కొడితే ఎంత బాగుంటుందా? ఏంది నీళ్ళు ఎర్రంగా నల్లంగా ఉండయా? కల్లేపు నీళ్ళ? కల్లేపు నీళ్ళ బూడిద నీళ్ళయ్యా? ఏంది తీయ నల్లంగా ఉన్నాయి? ఫస్ట్ టైం నిన్న రంగు వేసి కొట్టా, మామూలు కొంచెం పేడ రంగు తెచ్చి కొట్టా. ఇది ఉట్టు పేడే కాబట్టి నల్లగా ఉంది. ఫోన్లో ఎటు కనిపిస్తుందా, నా కళ్ళు ఎటు కనిపిస్తుందా అర్థం కావట్లే. నల్లగానే ఉన్నాయి అవి. సరే, ఇప్పుడు ఫ్రెండ్స్ ఇటుకరాయలు అయితే నేను మొయ్యడానికి సిద్ధమవుతున్నాను. అరే పైన కొడతావో ఆగు. చూడు ఇలా ఓహో దాయా వస్తే త్వరగా అయిపోద్ది. ఇప్పుడు వచ్చి 1 2 3 4 వరుసలు అంటే 8 రాళ్ళు అండి.
5 వరుసలు అంటే 10 రాళ్ళు అనమాట. 10 రాళ్ళు ఇటుక రాళ్ళు, కింద రాయితో కలిసి 11 రాళ్ళు. వస్తావా? ఆ ముక్కరాయలు నేను మోసేస్తాలయ్యా. పెద్దరాయల వరకు నువ్వు మోసేసి ముక్కరాయలు తట్లా వేసుకొని కొద్దిగా తెచ్చాను. పెద్దరాయలు మోస్తా. నిన్ను ఎత్తుకో బాబాకు, కొంచెం ఎత్తుకెళ్ళు. ఏంది ఒక ట్రక్ ఒకసారి ఎత్తుకెళ్ళి పెట్టుకున్నావు నువ్వా? ట్రక్ రాయిలు ఒక్కసారి ఎత్తుకెళ్ళి పెట్టుకున్నాడు మా ఆయన. కొంచెం ఎత్తుకోబోయా. దొల్లదులేయా, సరిపోద్ది. మా పొట్టికి ఏ టైంలో నిద్రపోతా ఆడదే, టైంలో అయినా సరే. ఏమయ్యా పొట్టి నిద్రపోతా ఉంది, డిస్టర్బ్ చేయకూడదు టైం పొట్టిని. మా ఆయన ఈ విధంగా రాయిలు తీసి గుట్టగా వేస్తుంటే ఇద్దరం కలిసి మోసేస్తున్నాం. పేర్చేది మాత్రం మా ఆయనే అక్కడ. ఇంకా కాసేపుకి నీళ్ళు వేసేస్తారు ఆ కుళాయికి. ఈ లోపు తొందరగా మోసేసేయాలి గబగబా. చాలే, కొంచెంగా ఎత్తుకెళ్ళా. ఎందుకు అంతంత ఎత్తుకెళ్తున్నావా? ఫ్రెండ్స్, మొత్తం పట్టంతా కప్పేసానండి. చుట్టూ కూడా రాళ్ళన్నీ పేర్చేసాను. కృపాన్ని పిలుస్తాను, ఎలా ఉంటుందో చూద్దురా. పట్టు కూడా కప్పేసా. పొట్టి ఆడుంటే ఆడు పడకేనా పొట్టే? బా, ఉలిక్కు పడిలేస్తుంది. బాగుల్లా తెరప అంటే అది మన ఇసుక తీసుకున్నట్టుకుంటుంది. పడదు. ఈ పక్క వేసుకోవాలి కావాలంటే. ఈ పక్క కొంచెం తక్కువ అయిపోయింది పట్ట, సరిపోలా. అంటే మూలలో కొంచెం అయింది. నీ పాత చీరలల్లా ఇలాంటి కొత్త చీరలేనా ఏ ఒకటి 2 పేటల మీద కుట్టేసి ఇగో ఇక్కడి నుంచి అటు దాకా పరిచేద్దాం. అటుపక్క ఇటుపక్క బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. మంచి ఏదైనా కొత్త చీరలు. దీనికి అవసరం లేదు, కానీ దాంట్లో చెత్త ఉంది. అది నీట్గా ఉంది కాబట్టి దాంట్లో ఆకు రాలుతుంది కాబట్టి ఆకు దాని మీద కూడా ఒక పట్టు తెచ్చున్నా, పరిచేస్తా. వర్షాకాలం వద్దు, ఎండాకాలమే. ఇంకా కొంచెం దించాలి. గుడ్డు పెట్టి మళ్ళీ వీళ్ళమ్మ ఇంత పెద్ద ఇందాక సాకింది.
ఇప్పుడు వెళ్ళింది గుడ్డు పెట్టడానికి. ఆ గుడ్లు పిగలవు, గాలి గుడ్లు అయ్యి పుంజులు లేకపోయినా. హాయ్ అండి, చాలా హ్యాపీగా ఉంది. ఒకే నెలలో కంకర ఇసుక అయితే తోలిగలిగాము. అందుకు కారణం అంటే అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అనుకుంటున్నారా? తల్లికి వందనం. ఆ డబ్బులతో కలిపి మేము కొంచెం సంపాదించుకున్న డబ్బులు రెండు కలిపి కంకర ఇసుక అయితే తోలిచ్చేసామండి. తర్వాత మనం ఇటుకరాయి కూడా తోలున్నాం కదా, ఇటుకరాయి అనేది ముందుగా తోలాము. ఇటుకరాయి తోలిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, దాదాపు ఒక 6 నెలల 5 నెలల 3 నెలలు కదా, మార్చి మార్చి ఏప్రిల్ మే జూన్ 4 నెలలు. 4 నెలల తర్వాత ఒకే నెలలో ఇసుక కంకర రెండైతే తోలటం జరిగింది. అది కూడా తల్లికి వందన డబ్బులు రావటం హ్యాపీ. మేమైతే ఇలా ఖర్చు పెట్టాం అనమాట ఆ డబ్బుల్ని పిల్లలకి. అంటే మాకు టోటల్ వచ్చి 26,000 వచ్చింది. 26,000లో 6,000 పిల్లలకి ఖర్చు పెట్టాము. 20,000తో ఇది ఒక కంకరి ఈ ఇసుక తోలిటం జరిగిందండి. ఇప్పుడు ఈ కంకర వచ్చి ఒకవేళ మేము ఇంటి పని స్టార్ట్ చేస్తే పూర్తిగా ఇంటి పని స్లాబ్ పోసి మెట్లకి అన్ని సరిపడా కూడా కంకర అనేది సరిపోతుంది. మేము అనుకున్న ఇంటికైతే సరిపోతుంది అనమాట ఆ కంకర అనేది. ఇసుక కూడా అంతే, మేము అనుకున్న ఇంటికి ఇప్పుడు తోలిచ్చిన ఇసుక ఇంకా మళ్ళీ కొనేది లేదు. కంకర కానీ ఇసుక కానీ ఇంకా మళ్ళీ కొనేది లేదు. ఒకేసారి తోలిచ్చేసాము. ఇంకా మళ్ళీ ఎత్తుక్కోకుండా అప్పుడు డబ్బులు ఉంటాయా ఉండవా అంతా కొంచెం మా కష్టం మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి అందుకని ముందు జాగ్రత్త. డబ్బులు ఉన్నటప్పుడు ఎట్లా డబ్బులు ఖర్చు అయిపోతా ఉంటాయి. ఆ డబ్బుల కోసమే ఏదో ఒక ఇబ్బంది అనేది వస్తూ ఉంటుందండి. అందుకని ఇలాగ మేము ముందు జాగ్రత్తగా ఇదైతే చేసామన్నమాట. ఇది ఎంతమందికి నచ్చదో తెలియదు. నేను తీసుకున్న నిర్ణయం అయితే మా నిర్ణయాలు అయితే ఇవే. తర్వాత లాగు కంకర అండి, బెడ్ కంకర తోలిచ్చాలనుకుంటే ఇంకా ఇటుకరాయి అదే ఇటుకరాళ్ళు ఏంది ఇది? ఇంకా ఇటుకరాళ్ళు అయితే తోలియాల్సి వస్తుంది. 3 టిప్పులే కాబట్టి ఇంకా ఒక టిప్పు పడుతుందా లేకుంటే ఎంత ఇల్లుని బట్టి దాన్ని బట్టి తోలియాల్సి వస్తుందండి. తర్వాత వచ్చి ఇంకా మాకు కావాల్సింది కమ్మి సిమెంట్ వచ్చిందంటే ఇంకా గవర్నమెంట్ కోసం కూడా ఎదురు చూడము. ఇంకా మేము స్టార్ట్ చేసుకుంటామండి కొంచెంగా. కమ్మి ఫస్ట్ ఒకవేళ తోలియాలనుకుంటే కమ్మి తోలిస్తాము. తర్వాత చూసుకొని సిమెంట్ తోలిచ్చి తర్వాత ఇంకా బేల్దార్ కూలీలని సెంట్రింగ్ కూలీలని ఉంటాయి కదండి, వీటిలన్నిటిని చూసుకొని డబ్బులు చూసుకొని ఇంకా పని స్టార్ట్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే కమ్మి అయితే తోలిస్తాము. కమ్మి అంటే పిల్లర్స్ వేద్దాం అనుకుంటున్నాం కాబట్టి పిల్లర్స్ కి మాత్రమే తోలిస్తాము. ఎక్కువ అయితే తోలించాం అనమాట. స్లాబ్ కావాలనుకుంటే ఇల్లు అంతా కట్టిన తర్వాత గోడలన్నీ కట్టిన తర్వాత అప్పుడు స్లాబ్కి అయితే తోలించుకుంటాము. ఈలోపు కష్టపడతాము. వీడియో ఇద్దరం కూడా శ్రద్ధగా చేస్తాము. మొన్న 3 రోజుల నుంచి వీడియోస్ ఆపేసాం కదా, కొంచెం ఇబ్బందుల వల్ల చేయలేకపోయాము. కృపవలమ్మకి ఆరోగ్యం బాగాలేదు, అదొక టెన్షన్. ఆలోచన అంటే వీడియోస్ మీదకి మనసు బావట్లా, ఆమెను ఎక్కడ చూపిద్దాం, ఎలాగా ఆమెని ఎట్లా చేద్దామని ఒక ఆలోచనతో వీడియోస్ మీద కూడా మనసు బావట్లేదండి. అది అలా జరిగిపోతా ఉంది. వీడియోస్ రేపటి నుంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తామండి. మీ యొక్క సపోర్ట్ ఉంటుందనే ఒక కారణంతోనే ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకున్నాము. లేకుంటే మా వల్ల కాదు. ఒక ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. మా తల్లిదండ్రులు కానీ తన తల్లిదండ్రులు కానీ మాకేమైతే ఎత్తిపెట్టి చేసిందైతే లేదండి. ఇప్పుడు మేము సంపాదించుకుంటా ఈ ఇల్లు అయితే కట్టుకుంటున్నాము. పూరి గుడిసి మాది చూసారు మీరు, చాలా ఇబ్బంది పడ్డాము. తర్వాత అప్పుడు రేకులు ఇల్లు కట్టుకున్నాము, దాంట్లో అయితే మరీ ఘోరం అండి. పూరి గుడిసే మేలు. పూరి గుడిసెలకి ఏంటంటే పాములు వచ్చేది, ఇలా ఎలుకలు పందుకుక్కలు వీటి ప్రాబ్లం ఉండేది. ఇది అటు కాదు, రేకులు ఇల్లు. పాములు ఎలుకలు అయితే లేవు కానీ వేడి, భయంకరమైన వేడి. అన్ని రకాలుగా చేసాం, రేకుల మీద జమ్మేసాం, ఎన్నెన్నో చేసాము. అయినా మాత్రం సెగ మాత్రం ఆగట్లేదు, భయంకరంగా వస్తుంది. ఉండలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. వర్షం వస్తే సౌండ్ భయంకరంగా. ఆ పిల్లల్ని కూడా మా అత్తగారింటి కాడ మా అమ్మగారింటి కాడ పండేయాల్సి వస్తుంది. అందుకని ఈ నిర్ణయం అయితే తీసుకున్నాము. వీలైనంత త్వరగా ఇల్లు అయితే స్టార్ట్ చేసి కట్టాలి. మనం గవర్నమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అట్టట రోజులు గడిచిపోతాయి కానీ మనమైతే చేయలేము. పిల్లలు చదువులు, వాళ్ళు పెద్ద చదువులకు వెళ్ళారంటే ఇప్పుడు మనం సంపాదించినంతా చదువులకు పెట్టాల్సి వస్తుంది.
ఇప్పుడంతే గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నామండి. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు మా కాలేజీలకి అలాగ వెళ్ళాలంటే ఇల్లైతే కట్టలేము. రేపు మమ్మల్ని నిలదీస్తారు వాళ్ళు. తల్లిదండ్రులుగా ఉండి మీరు మా కోసం ఏం చేస్తారని కూడా అడుగుతారు. అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాము. మా నిర్ణయం ఎలాంటిదో కూడా మాకు ఐడియా లేదు. ముందు ఆలోచనలు కూడా చేయలేకపోతున్నాం. ధైర్యం చాలట్లేదు. కానీ మా ప్రయత్నం మేము చేస్తాం. కష్టపడతాం. కష్టపడి వీడియోలు చేస్తాము. మాకు మీరు చేయాల్సినదల్లా ఒకటేనండి. మేము చేసిన వీడియోకి లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అదే మీరు మాకు చేసే పెద్ద గిఫ్ట్. ఇదేనండి. ఏదో చెప్పేసాం మా మనుషుల మాట. ఏదైనా పొరపాటు తప్పులుంటే క్షమించండి. ఒకవేళ మేము తీసుకున్న కృప, నేను తీసుకున్న నిర్ణయాలు కూడా మంచియేనా తప్పా అనేది కూడా ముందు జరిగే దాని గురించి ఆలోచిస్తున్నాం. పిల్లలు చదువులు వస్తాయి. మనం ఇప్పుడు ఇలాగే ఉంటే అప్పుడు పైగా ఇంకా చదువుల కోసం పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టుకొని చేసుకుంటేనే చదివించుకుంటేనే మంచిగా చదువుతారు. అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవాలంటే కష్టం. పైగా ఇంకోటి మన దగ్గర ఉండి నువ్వంటే ట్యూషన్ చెప్తావు కృప సాయంత్రం పూట. అక్కడ వెళ్తే ఎవరు వాళ్ళు ఆడుకుంటా అంటే వీళ్ళు మురిసిపోతా అంటారు. అవ్వాలి కదా, ఎంతైనా అవ్వాలి కదా. తల్లిదండ్రుల దగ్గర ఉన్న భయం అవ్వతాతల దగ్గర రాదు. అది మన దగ్గర ఉంటే బాగా చదువుతారు. అదనమాట. ఇంకా అందుకని కూడా ఈ పని చేయడానికి ముందుకైతే వచ్చేసాం. ధైర్యం చేసాం. సాక్ష్యమే చేసాము. మాకేమీ గోడలు స్లాబ్ పెడితే ఇక చిన్న లైట్ పెట్టుకుని కొంచెం కొంచెంగా చేసుకుంటాం పని. ఇదండి. ఇది మేమిద్దరం తీసుకున్న నిర్ణయం. ఎవరి నిర్ణయం కూడా కాదు. తర్వాత అందరూ మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మొత్తం కోరుకునేది కూడా ఒకటే, మేము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనేదే. ఎలా జరుగుతుందో తెలీదు. ధైర్యం చాలట్లా. మొత్తానికి దిగేసాం పనిలోకైతే. ఈ నెల చూస్తామండి. ఆగస్టు నెల నుంచి పని స్టార్ట్ చేసేస్తాం. అంతేనా? అంతే. నీ పెళ్లి రోజు కదా? నీ పెళ్లి రోజా? నాది పెళ్లి రోజా? నీదెప్పుడా? పెళ్లి రోజు నాటికి బేస్మెంట్ కట్టిస్తాను అన్నావు. మన పెళ్లి రోజు నాటికి మాకు నేనే జారిపోతున్నాను. మన పెళ్లి రోజు నాటికి నీకు బేస్మెంట్ కట్టిస్తాను అన్నాను కదా. మాట మీద నిలబడతాను చూడు. ఓకేనా? ఇదండి. చాలా హ్యాపీగా ఉంది. తను నన్ను అర్థం చేసుకొని భరిస్తుంది. నేను తనను అర్థం చేసుకుని భరిస్తున్నాను. మా పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అక్కడ ఇక్కడ వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో తిరిగిలాడలేము. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మాత్రం ఒకే దగ్గర ఉంటున్నాము. వచ్చి సెటిల్ అయిపోయాము. ఈ ఇంట్లో 2.5 సంవత్సరం సరిపోయింది. ఇది మంచి ఇల్లు కట్టుకుంటే 6వ సంవత్సరం 7వ సంవత్సరం ఇంట్లో ఉంటాం. ఇది ఫ్రెండ్స్ వీడియో. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి బాయ్ బాయ్.